సాయంకాలం మన ధ్యానం కొరకై దేవుని వాక్యంలో నుండి జకర్యా గ్రంథం 2వ అధ్యాయం తీసుకుంది. ఈ అధ్యాయం అంతా కూడా మార్చి చదువుకుందాం. మరియు నేను తేరి చూడగా కొలనూలు చేత పట్టుకొని ఉన్న ఒకడు నాకు కనబడెను. అంతటా నాతో మాట్లాడుచున్న దూత బయలుదేరగా మరి ఒక దూత అతన్ని ఎదుర్కొనవచ్చెను. ఐదవ వచనం, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యన నివాసినై మహిమకు కారణముగా ఉందును. ఇదే యెహోవా వాక్కు. బబులోను దేశంలో నివాసి ఒక సియోను, అచ్చట నుండి తప్పించుకొని పొమ్ము. ఇదే యెహోవా వాక్కు. నేను నా చేతిని వారి మీద ఆడించగా వారు తమ దాసులకు దోపుడు సొమ్మగుదురు. అప్పుడు సైన్యములకు అధిపతి యెహోవా నన్ను పంపి ఉన్నాడని మీరు తెలుసుకొందురు. ఆ దినమున నిజనులు అనేకులు యెహోవాను హత్తుకొని నాకు జనులగుదురు. నేను మీ మధ్య నివాసం చేతును. అప్పుడు యెహోవా నన్ను మీ వద్దకు పంపి ఉన్నాడని మీరు తెలుసుకొందురు. అందరము కలిసి 13వ వచనం, సకల జనులారా, యెహోవా తన పరిశుద్ధమైన నివాసం విడిచి వచ్చుచున్నాడు. ఆయన సన్నిధిని మౌనులై ఉండుడి అని ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన మా తండ్రి, ఈ అధ్యాయం చదువుకున్నాము. జకర్యాకు మీరు ఇచ్చిన దర్శనాలకై మీకు ఎంతో స్తోత్రాలు. ఈ భాగంలోంచి ఏమైతే మా కొరకై దాచున్నారో, మాతో కోరుతున్నారో మాతో మాట్లాడమని మీకు మనవి చేస్తున్నాం. మా చెవులను తెరువునైనా మీ స్వరం విన్నట్లు, గ్రహించినట్లు మా మనసులను మీరు తెరువమని మీకు ప్రార్థన చేస్తున్నాం. మీ వాక్యాన్ని మీ దయల హస్తాలు సమర్పిస్తూ పరిశుద్ధాత్మని యొక్క సహాయమును అభిషేకమును మేము కోరుకొనుచు యేసు ప్రభువు వారి నామమును స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. రెండవ అధ్యాయం 1వ వచనానికి మనం వస్తే, నేను తేరి చూడగా ఈ మాటలు జకర్యా తను గూర్చి చెప్పడం అనేది మనము చూస్తాం. నేను తేరి చూడగా అని 18వ వచనంలో నేను తేరి చూడగా అంటే 1వ అధ్యాయం 18వ వచనం. కనుక జకర్యా ఆల్రెడీ ఆయన చూచిన దర్శనాల గురించి మనం ధ్యానం చేస్తూ వచ్చాం. కనుక 18వ వచనంలో
నేను తేరి చూడగా అంటాడు. ఆయన చూడాలని ఆశపడి తన కన్నులెత్తినట్టుగా మనం చూస్తాం. ఇంగ్లీష్‌లో ఐ లిఫ్టెడ్ అప్ మైన్ ఐస్ అంటే నేను నా కన్నులు పైకెత్తి చూడగా అన్నమాట. కనుక దీన్ని బట్టి జకరియా జీవితంలో ఒక చక్కని అలవాటు తనకుంది. తాను చూడాలి, ఒక చక్కని ఆశ తనకుంది. తాను చూడాలి, తెలుసుకోవాలి అనే విషయం. ఈరోజు మన విషయంలో కూడా అంతే. భక్తులు పాత క్రొత్త నిబంధనలో చూడగా అని చెప్పిన సందర్భాలు ఇంకా మనం చూస్తాం. అయితే వారు చూచినప్పుడు వారిలో ఎవరు కూడా నిరాశ చెందలేదు అని. కీర్తనల గ్రంథంలో కీర్తనాకారుడు దావీదు ఒక చక్కని మాట అంటాడు. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయం 5వ వచనం. 34వ కీర్తన 5వ వచనం. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడూనూ లజ్జింపకపోవును అని. కాబట్టి మనం చూడగలిగితే, చూడాలని ఆశిస్తే, మనము చూస్తే ఆయన తట్టు చూచిన ఏ ఒక్కరూ ఏమాత్రం సిగ్గుపడరు అని. కాబట్టి జకరియా వలె మన తీర్మానం కూడా అయి ఉండాలి. ఐ లిఫ్టెడ్ అప్ మైన్ ఐస్, నేను నా కన్నులు పైకెత్తి చూచాను చూడగా. కాబట్టి చూడడానికి మనం కూడా ఆశించాలి, మన కన్నులు ఆయన తెరవాలి అని. బైబిల్లో గుడ్డివారు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఒక మాట అడిగాడు. నేను మీకు ఏమి చేయగోరుచున్నారు అని అడిగితే ఏమన్నారు వాళ్ళు? ప్రభువా, మా కన్నులు తెరువుము అన్నారు. కీర్తనాకారుడు దావీదు ప్రార్థన చేసుకుంటూ కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 18వ వచనంలో, నీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యమైన సంగతులు నేను చూడగలిగినట్లు నా కన్నులను తెరువుము అన్నాడు. నిశ్చయంగానే ప్రభు ఆ మాటలు మన పక్షంగా నెరవేరుస్తాడు. అయితే మనం ఇష్టపడాలి. తర్వాత ఈ వచనంలో మరొక తలంపుకు మనం వెళితే, ఆయన మరొక తలంపు కాదు కానీ, అయితే ఇక్కడే మరొక తలంపును కూడా మనం చూస్తాం. మరియు నేను తేరి చూడగా అనే మాట. మరియు నేను తేరి చూడగా అంటే తాను ఇంతకుముందు చూచాడని సంగతులు మనం ఆల్రెడీ ధ్యానించాం. ఆ కంబలి చెట్ల మధ్యలో ఆ దర్శనాన్ని, ఆ తర్వాత 1వ అధ్యాయం 18-19 వచ్చిన మరొక దర్శనాన్ని, తర్వాత 20-21 వచనాలు నలుగురు కంసాలను. అయితే ఇప్పుడు అంతటితో తాను సాటిస్ఫై కావడంలే, తాను ఇంకా చూడాలని. అందుకనే మరియు నేను తేరి చూడగా, మరియు అనే మాట కంటే మరలా అంటే బాగుంటుందేమో. ఎందుకంటే ఇంగ్లీష్లో అలాగే ఉంది, అగైన్ ఐ లిఫ్టెడ్ అప్ మైన్ ఐస్ అంటే నేను మరలా నా కన్నులు పైకెత్తగా అన్నమాట. ఒకసారి చూసినటువంటి వ్యక్తి తాను ఇంకా ఇంకా చూడాలన్నటువంటి ఆశ ఇక్కడ మనకు వ్యక్తం అవుతుంది అని. కనుక అలాంటి ఆశ మనం కలిగి ఉందుముగా. కానీ ప్రభువును, ఆయన ప్రత్యక్షతలను, ఆయన ప్రణాళికలను మనము ఇంకా 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 ఎక్కువగా చూడాలన్న ఆశ మనకుంటే మరలా 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 ప్రభు ఖచ్చితంగా చూపిస్తూనే ఉంటాడు అని. అందుకనే ఈ మొదటి తలంపులో నేను కన్నులెత్తి చూడగా, అంతేకాదు మరలా నేను కన్నులెత్తి చూడగా అని ఈ తలంపులు మన హృదయాలకు అన్వయించుకుందాం. ఆయన తట్టు వారు చూస్తే వారు సిగ్గుపడరు. వారి ముఖాలకి ఏం కలుగుతుంది? వెలుగు. వెలుగు అంటే వెలుగు సమస్తమును ఏం చేస్తుందని రాశాడు?
ప్రత్యక్షపరచును. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో ఆ మాటను మనం చూస్తాం. వెలుగు సమస్తమును ప్రత్యక్షపరచును. కాబట్టి అక్కడ వెలుగు అన్న మాట మరొక రీతిగా చెబితే దర్శనం, ప్రత్యక్షతను ప్రభువు అనుగ్రహిస్తాడు. కాబట్టి వారు ఆయన తట్టు చూడగా వారికి ఆ దర్శనం, వారికి ఆ ప్రత్యక్షత కలిగింది. అది జకర్యాలో 2వ అధ్యాయం మొదటి తలంపుగా మనం చూస్తాం. తర్వాత ఎవరిని ఏం చూచాడు? దయచేసి కొలనూలు చేత పట్టుకొని ఉన్న ఒకడు నాకు కనబడెను. తాను చూడగా ఎవరు కనపడ్డారు అనేది. వాడు చూసి ఇందాక అనుకున్నాం కదా, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు లేక దర్శనం, ప్రత్యక్షత కలుగుతుంది. కనుక ఈ 4వ దర్శనం అందాం. ఈ 4వ దర్శనంలో ఆయన కన్నులెత్తి చూసినప్పుడు ఎవరిని చూచాడట? కొలనూలు చేత పట్టుకొని ఉన్న ఒకడు. ఈ ఒకడనే మాట మనం 1వ అధ్యాయానికి మనం వెళితే అక్కడ మనం 8వ వచనంలో రాత్రి ఎర్రని గుర్రమునెక్కిన మనుష్యుడు ఒకడు. కాబట్టి ఒకడు అనేది ఆయనే మనుష్యుడు. కాబట్టి ఈ మనుషుని గురించి మనం 1వ అధ్యాయం ధ్యానం చేసేటప్పుడు ఎవరైనా మనము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అని మనము చెప్పుకున్నాం. ఆ సందర్భంలో నేను ఒక పదం జ్ఞాపం చేస్తూ వచ్చాను. పాత నిబంధనలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన శరీరధారిగా లోకంలో జన్మించకముందు తను యెహోవా దూతనుగా ప్రత్యక్షపరచుకున్నాడు, ది ఏంజల్ ఆఫ్ ది లార్డ్. కనుక ఆయా సందర్భాలు మనం చూస్తాం. ఆదికాండం 18 చూస్తాం. అంతేకాదు నిర్గమకాండం 3వ అధ్యాయంలో చూస్తాం. ముఖ్యమైన సందర్భాలు చెబుతున్నాం. న్యాయాధిపతుల గ్రంథంలో 6వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆ తర్వాత 6వ అధ్యాయంలో 1-2 సందర్భాలు చూస్తాం, 2 పర్యాయములు. ఇలాగ మనం చూస్తాం. పలు పర్యాయములు ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారి కాకముందు ఒక నరుడుగా, ఒక మనుష్యుడుగా ప్రభువైన క్రీస్తు తను బయలుపరుచుకున్న సందర్భాలు ఉన్నాయి. కనుక ఇక్కడ కూడా 2వ అధ్యాయంలో ఒకడు అని అన్నప్పుడు 1వ అధ్యాయం 8వ వచనాన్ని వెళితే ఆ ఒకడు ఒక మనుష్యుడు. క్రిందకు మనం వస్తే చూడండి దయచేసి 2వ అధ్యాయము జకర్యా గ్రంథం 3వ వచనం. అంతట నాతో మాట్లాడుచున్న దూత బయలుదేరగా అన్నాడు. ఇక్కడ మళ్ళీ ఆ ఒక్కని గురించి ఏమని వాడాడు? దూత అని వాడాడు. అవును, నిజమే. సరిగ్గా దాని గురించి ఎక్కువ ఏం అవసరం లేదు అనుకుంటున్నాను. కనుక అక్కడేమో ఇక్కడ ఒకడు, అక్కడ ఒక్క మనుష్యుడు, ఆయనే దూత. ఇక్కడ మనకు 3వ వచనంలో నాతో మాట్లాడుచున్న దూత. కాబట్టి ఏంజెల్ ఆఫ్ ది యెహోవా దూత. ఇది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారినే మనకు చూపిస్తూ ఉంది అని. 1వ అధ్యాయం 16వ వచనంలో కూడా సరే తర్వాత వెళ్దాం. 2వ వచనానికి వెళ్దాం. ఇప్పుడు మొదటి మాటగా మరియు నేను తేరి చూడగా, 2వ మాట నేను చూడగా ఒకడు నాకు కనపడ్డాడు. అదెవరో మనం చూచాం. ఆ తర్వాత 3వదిగా ఆ ఒకడు కొలనూలు చేత పట్టుకొని ఒకడిని నేను చూచితిని. కొలనూలు చేత పట్టుకొని ఉన్న ఒకడు. కనుక ఇప్పుడు పై వచనాన్ని మనం వెళితే ఈ కొలనూలు గురించి మనం చూస్తాం. 1వ అధ్యాయంలో 16వ వచనం చివరి భాగం. అందులో నా మందిరము కట్టబడును, యెరూషలేము మీద శిల్పకారులు నూలు లాగా సాగుదు. నూలు లాగడం, కొలనూలు అంటే ఇక్కడ కట్టడం కొరకైనటువంటి ఒక కొలనూలు తన చేతిలో ఉన్నట్లుగా మనకు అర్థమవుతూ ఉంది అని అర్థమవుతుంది. కనుక 1వ అధ్యాయంలో ఎర్రని గుర్రపు సవారి,
గొంజి చెట్ల మధ్య నిలబడుకునే వ్యక్తే. రెండవ అధ్యాయంలో కొలనూలు పట్టుకున్నటువంటి మనుష్యుడు, ఆయనే యెహోవా దూత. ఇన్కార్నేషన్ ముందు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ప్రత్యక్షత. సరే, ఇప్పుడు మూడవదిగా మరొక మాటకు మనం వస్తే, రెండవ అధ్యాయము రెండవ వచనంలో జకరియా ఇలాగ అడుగుతున్నాడు, నీవు ఎక్కడికి పోవచ్చున్నావు అని నేను అతన్ని అడగగా. కాబట్టి నీవు ఎక్కడికి పోవచ్చున్నావు? చాలా ధైర్యం చేసినట్టున్నాడు. ఎక్కడికి పోతున్నావు అయ్యా నువ్వు? కాబట్టి నీవు ఎక్కడికి పోతున్నావు అని అడిగిన ప్రభు జవాబు చెప్పకుండా ఏం మానలే. నీవు ఎక్కడికి పోతున్నావు అని అంటే, మనం ఇందాక జకరియా గ్రంథం 1వ అధ్యాయము 16వ వచనం చదివేటప్పుడు మొదటి నుంచి, కాబట్టి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, వాత్సల్యం గలవాడనై నేను యెరూషలేము తట్టు తిరిగి ఉన్నాను. ఎక్కడికి పోతున్నానని చెప్పాడు, 1వ అధ్యాయంలోనే అన్నాడు. కానీ 2వ అధ్యాయంలో అది క్లియర్గా ఆయన వెళుతున్నట్టు చూచాడు. 16వ వచనంలో 1వ అధ్యాయంలో నేను యెరూషలేము తట్టు తిరిగి ఉన్నానన్న మాట ఇంగ్లీష్లో మనం చూస్తే ఐఎమ్ రిటర్న్ టు జెరూసలేం. అంటే ఇక్కడ నుంచి ప్రయాణం అయిపోయే వ్యక్తి పోతుంటే ఎప్పుడు రిటర్న్ అవుతావు అని అడుగుతాం. రిటర్న్ అంటే రావడం. మనకు తెలుసు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శరీరరీతిగా జన్మించిన తర్వాత, అంటే జన్మించక ముందు ఒక మాట చెప్పడం బాగుంటుందేమో. 9వ అధ్యాయము యిర్మీయా గ్రంథంలో రండి దయచేసి. యిర్మీయా గ్రంథం 9వ అధ్యాయం. 9వ అధ్యాయము యిర్మీయా గ్రంథం. ప్రభు అయిన దేవుడు ఇశ్రాయేలును గూర్చి ఈ మాట సెలవిస్తాడు. 2వ వచనం, నా జనులందరూ వ్యభిచారులను ద్రోహుల సమూహమున ఉన్నారు. ఆహాహా, అరణ్యములో బాటసారుల బస నాకు దొరికిన ఎంత మేలు. నేను నా జనులను విడిచి వారి యొద్ద నుండి తొలగిపోవుదును. నేను నా జనులను విడిచి వారి యొద్ద నుండి ఏం చేస్తానన్నాడు? తొలగిపోవుదును అన్నాడు. కాబట్టి ప్రభు అయిన దేవుడు తన ప్రజలైన వారిని విడిచిపెట్టి తొలగిపోయాడు, వారి యొద్ద నుంచి ఆయన వెళ్ళిపోయాడు అనే సంగతి మనకు అర్థమవుతుంది. అంతేకాదు, మరి ఆయా సందర్భాల్లో ప్రభు అయిన దేవుడు ఆయన కార్యముల గూర్చి భక్తులు రాయడం మనం చూస్తాం. వాస్తవంగా నిర్గమాకాండం 25వ అధ్యాయం 8వ వచనంలో, నేను వారిలో నివసించినట్లు వారు నాకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మించవలెను అని చెప్పాడు కదా. మరి అలాంటప్పుడు వారిలో ఉండకుండా ఆయన ఏం చేస్తున్నాడు అంటే, ఆయన వారి మధ్య నుంచి తొలగిపోతూ ఉన్నాడు అని. తొలగిపోవడమే కాదు, మనకు తెలుసు, 1వ సమూయేలు గ్రంథం ధ్యానం చేసినప్పుడు దేవుడు షిలోహును విడిచిపెట్టాడు. ఆ తర్వాత వారి గుడారమును ఆయన అసహ్యించుకున్నాడు. మందిరాన్ని కూడా ప్రభు అయిన దేవుడు విడిచిపెట్టాడు అనేది మనము ఒకదానికి కూడా సంబంధించి మనం చెప్పవచ్చు. సరే, క్రొత్త నిబంధన గన మనం వస్తే కనుక మనకు తెలుసు, మత్తయి సువార్త 23వ అధ్యాయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అన్నారు, మీ ఇల్లు మీకు విడవబడి ఉంది అని ప్రభు చెప్పడం మనం చూస్తాం. కాబట్టి ప్రభు తన ప్రజలు విడిచిపెట్టాడు. ప్రభు తాను ప్రేమించిన యెరూషలేమును, యోసేపు గుడారమును, తర్వాత యూదా గోత్రమును వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం. కనుక ప్రభు అయిన దేవుడు తన ఆలయమును ఆయన విడిచిపెట్టాడు అని. ఈరోజు మనం చూస్తే, ఈరోజు కాదు, ఎన్ని సంవత్సరాల క్రితం నుంచి యెరూషలేములో ఆలయం లేదు. ఆలయాల గురించి మనం ఎరుగుదాం. 25వ అధ్యాయం నిర్గమకాండంలో ప్రత్యక్ష గుడారం అయితే, తర్వాత దేవుడు ఇచ్చిన నమూనా మేరకు
సొలొమోను నిర్మించిన మందిరం అయితే, ఆ తర్వాత మరలా ఎజ్రా నెహెమ్యాల కాలంలో మందిరం అయితే, కాబట్టి ఇవన్నీ ఎలాగైతే పాడైపోయి విడిచిపెట్టాడో ప్రభువైన దేవుడు, అంతేకాదు యూదా ఇశ్రాయేలు జనాంగాన్ని ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోయాడో అనే సంగతి ఇక్కడ మనకు తేటగా అర్థమవుతుంది. కానీ 2వ అధ్యాయము 2వ వచనంలో జకర్యా అడిగిన ప్రశ్నకు ఈ విడిచిపెట్టి పోవడం కాదు, నీవెక్కడికి పోవచ్చున్నావని నేను అతన్ని అడుగగా అతడు యెరూషలేముకు వెళుచున్నాను, ఆ మాట అందాం మనం. ఎక్కడికి పోవచ్చున్నావు అంటే అతడు యెరూషలేము యొక్క వెడల్పును పొడుగు ఇదంతా కొలడానికని నేను వెళ్తున్నాను అంటే, ఆడికి వెళ్తున్నాడు ఆయన యెరూషలేమునకు వెళుతూ ఉన్నాడు అనేది ఇప్పుడు మనకు తేటగా అర్థమవుతుంది అని. దేనికి వెళుతున్నాడు యెరూషలేమునకు? ఆయన చేతిలో ఉన్న ఆ కొలనులను బట్టి మనం గమనిస్తే అది నిర్మాణాన్ని గురించి మాట్లాడుతుంది, కట్టబడ్డాన్ని గురించి మాట్లాడుతుంది. అవును, ఇందాక మనం ఒక పాట పాడుతూ వచ్చాం. యెరూషలేమును కట్టువాడు యెహోవాయే, తర్వాత ఇశ్రాయేలీయులు పోగు చేయవాడు యెహోవాయే. అంటే ఇక్కడ ప్రభువైన దేవుడు తాను విడిచిపెట్టిన యెరూషలేమునకు తాను తిరిగి వెళుతూ ఉన్నాడు. ప్రభువైన దేవుడు తాను విడిచి వెళ్ళిన తన ప్రజలెద్దకు తిరిగి వెళుతున్నాడు. కాబట్టి 16వ వచనం ఆ చక్కని మాట మీరు దీనికి సంబంధించి గుర్తుంచుకోవడం చాలా అవసరం. నేను యెరూషలేము తట్టు తిరగడం కాదు, యెరూషలేము తట్టు తిరగడం కాదు. ఇక్కడ ఐఎమ్ రిటర్న్ టు జెరూసలేం, రిటర్న్ అయినా నేను, నాట్ జస్ట్ ఏదో అటువైపు మళ్ళీ చూడడం కాదు. నేను యెరూషలేముకు మరలా వెళుతున్నాను, వెళ్ళాను, యెరూషలేము వచ్చాను అని చెప్తున్నాడు. కనుక 2వ అధ్యాయం 1వ వచనంలో జకర్యా ప్రశ్నకు మనం 1వ అధ్యాయం 16వ వచనంలో తేటైన జవాబును మనం చూస్తాం. అంటే మీరు అంటారేమో జవాబు ముందు ప్రశ్న తర్వాత అని, కానీ అది కాదు సందర్భం. అయితే 1వ అధ్యాయంలోనే ఆ సంగతిని గురించి మనం చూచాం. అయితే ఇప్పుడు జకర్యా ఆయన యెరూషలేముకు వెళ్ళుతుండడం, జీసస్ రిటర్నింగ్ టు జెరూసలేం అనేది స్పష్టంగా తాను ఈ దర్శనంలో తాను చూస్తున్నట్లుగా మనము చూస్తాం. ఎందుకని దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే రండి, కొన్ని వచనాలు పాత నిబంధనలో మనం చూడాల్సి ఉంటాం. 51వ అధ్యాయము కీర్తనల గ్రంథం, కీర్తనలు 51వ అధ్యాయం 18వ వచనం. నీ కటాక్షం చొప్పున సియోనుకు మేలు చేయము, యెరూషలేము యొక్క గోడలను కట్టించుము. బిల్డ్ డౌన్ ది వాల్స్ ఆఫ్ జెరూసలేం, యెరూషలేము యొక్క గోడలు కట్టించయ్యా. ఇది దావీదు చేసిన ప్రార్థనగా మనము ఇక్కడ స్పష్టంగానే మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రభువైన దేవుడు ఆయన యెరూషలేమును గూర్చి ఈ ఉద్దేశం ఆయన కలిగి ఉన్నాడు, ఈ తలంపు ఆయన కలిగి ఉన్నాడు. యెషయా గ్రంథానికి మనం వస్తే 54వ అధ్యాయము దయచేసి రండి. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 2-3 వచనాలు. నీ గుడారపు స్థలమును విశాలపరచుము, నీ నివాస స్థలమును తెరలు నిరాటంకముగా సాగనిమ్ము, నీ త్రాళ్లను పొడుగు చేయము, నీ మేకులను దిగగొట్టుము. 3వ వచనం. కుడివైపునకు ఎడమవైపు నీ వ్యాపించదు, నీ సంతానం అన్ని జనుల దేశము స్వాధీనపరచుకును, పాడైన పట్టణములను నివాస స్థలముగా చేయును. కాబట్టి యెరూషలేముతో ప్రభువైన దేవుడు అంటాడు, నీవు మరలా కట్టబడదువు అనేది ఇక్కడ మనకు తేటగా అర్థమవుతుంది అని. కనుకనే ఈ యెరూషలేమును గురించి మనం చూస్తే, ఒకవేళ కొంతమంది
ఎప్పటిది యెరూషలేము ఎప్పుడు కట్టబడుతుంది అని కాదను. ఒకవేళ ప్రస్తుత కాలం ప్రభువైన క్రీస్తు రాకడ సమయంలో యెరూషలేములో ఒక ఆలయం కట్టబడుతుంది. మనం దాని గురించి రెండవ రాకడ ఇతర సందర్భాల్లో తలంచాము. ఎందుకు అనంటే దానియేలు ప్రవక్త 9వ అధ్యాయంలో చెప్పిన ప్రకారము ఆ యెరూషలేము ఆలయంలో బలులు అర్పించడం అనేది జరుగుతూ వస్తుంది. తర్వాత దానియేలు చెప్పిన ఆ సందర్భం యేసు ప్రభు వారు మత్తయి సువార్త 24వ అధ్యాయం 15వ వచనంలో కూడా ప్రస్తావిస్తూ దానియేలు చెప్పిన ప్రకారం ఏమన్నాడు? ఏ అర్పణం బలి అర్పించబడుతుంది? చూడండి, రెఫరెన్స్ చెప్పాను, 24:15 చదవండి ఎవరినో ఒకరు. నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలంలో నిలుచును కనుక అందుకొరకని ఒక యెరూషలేములో ఆలయం ఒకటి కట్టబడాలి. అయితే ఇది ఇక్కడ మనం 2వ అధ్యాయంలో తలంచుకొని పోయే యెరూషలేము కాదు, ఇది ఆలయము కాదు కనుక ఈ ఆలయం కూడా పాడు చేయబడుతుంది అనేది దానియేలు ప్రవక్త చెప్పిన మాట ద్వారా మనకు అర్థమవుతుంది. కట్టబడింది, అది ఎన్ని సంవత్సరాలు కాదు, ఒకవేళ 3.5 సంవత్సరాలు క్రీస్తు విరోధి పరిపాలనలో బలు అర్పించబడుతూ వచ్చాయి. ఆ తర్వాత అర్పించబడిన నిషిద్ధమైనది ఏదో, అపవిత్రమైనది ఏదో అర్పించబడినప్పుడు పోయింది. ఆ తర్వాత ఇక ఆలయం ఇదైపోయింది. అయితే జకర్యా గ్రంథం 2వ అధ్యాయం ప్రభువైన యేసుక్రీస్తు వారు తిరిగి వెళుతున్న ఆలయం అదేమిటిది అనేది మనం గమనించినట్లయితే, ఇప్పుడు కీర్తన గ్రంథం 51:18లోను 54వ అధ్యాయం యెషయా గ్రంథం 2-3 వచనాల్లోనూ మనం ఆ విషయం చదువుకుంటూ వచ్చాం. కాబట్టి దీని గురించి ఒక మాట చెప్పడం అవసరం. ఇది ఏ యెరూషలేం మరి? అక్కడ ఏ ఆలయం ఉండబోతుంది? అందుకనే ఇది 1000 ఏండ్ల యెరూషలేము, 1000 ఏండ్ల పాలనలో యెరూషలేం. జెరూసలేం అండ్ ఇట్స్ టెంపుల్ ఇన్ ది రెయిన్ ఆఫ్ 1000 years. అంటే క్రీస్తు విరోధి పరిపాలన 7 సంవత్సరాలకు చిందాక ఏం జరుగుతుందో ఒక చిన్న తలంపు చూచాం. అది వాని పరిపాలన ముగింపైన తర్వాత ప్రభువైన క్రీస్తు రాజుగా ఆయన తిరిగి సింహాసనాసీనుడై తండ్రి యొక్క మహిమల సింహాసనాసీనుడై రావడం కనుక అప్పుడు అక్కడ యెరూషలేము ఉంటుంది. అంతేకాదు ఆలయము కట్టబడుతుంది. ఈ విషయాన్ని గురించి మనం యెహెజ్కేలు గ్రంథంలో కూడా అధికంగా చూస్తాం. యెహెజ్కేలు గ్రంథం 40వ అధ్యాయం నుంచి 48 అధ్యాయాలు గుర్తుంచుకోండి. ఇప్పుడు మనం అక్కడికి ఏం పోంగాని. అయితే యెరూషలేములో ఆలయం కట్టబడుతుంది అన్న సంగతి మనకు ప్రవక్త అయిన యెహెజ్కేలు ద్వారా కూడా మనకు తేటగా అర్థమవుతుంది అని. సరే, ఇప్పుడు నేను మరొక మాట ఇక్కడ జ్ఞాపం చేయాలి ఈ తలంపులోనే. నీవు ఎక్కడికి వెళుతున్నావు అంటే, నేను యెరూషలేముకు వెళుతున్నాను. కానీ 1వ అధ్యాయం 16 ఐఎమ్ రిటర్న్ టు జెరూసలేం, ఇట్ ఈస్ కన్ఫర్మ్డ్ ఆర్ అష్యూర్డ్. తర్వాత అప్పటికి 2వ వచనంలో ఆయన చేతిలో కొలిచి చూడబోతున్నా. ఏం చేయబోతున్నావు యెరూషలేమును అంటే, నేను కొలిచి చూడబోతున్నాను. ఇప్పుడు దీని పొడుగు వెడల్పు అని అన్నాడు. దీని పొడుగు వెడల్పు ఎంతో మనకేం చెప్పలేదు కానీ ఇక్కడ. అయితే పొడుగు వెడల్పుతో పనేమిటి అని, పొడుగు వెడల్పుతో పనేమిటి అని ఆ మాట ఇక్కడ చెప్పాలి. ఇందాక మనం పాడిన పాటలో నేను మళ్ళీ జ్ఞాపకం కూడా చేశాను. 147వ కీర్తనలో యెరూషలేమును యెహోవాయే కట్టువాడు, చెదరిన ఇశ్రాయేలును ఏం చేసేవాడు? ఆయన పోగు చేయవాడని. రండి దయచేసి ఇప్పుడు యెహెజ్కేలు గ్రంథం
36వ అధ్యాయము 11వ వచనం చదవండి ఎవరన్నా ఒకరు. నీ మీద మనుష్యులను పశువులను విస్తరింపజేసేదను, అవి విస్తరించి అభివృద్ధి నందును. చాలు. అంటే ఇక్కడ యెరూషలేము అది విశాలం కావాలి, అది విస్తరించాలి. అందుకే 54వ అధ్యాయంలో యెషయా గ్రంథంలో ఇందాక మనం చూసినప్పుడు, నీ త్రాళ్ళను లాగము, నీ గుడారం సరిహద్దులు విశాలపరచుము. అంటే ఇది ఒక టౌన్ గురించి కాదు మాట్లాడింది, ఇది ఒక యెరూషలేము పట్టణములు మాత్రమే కాదు, అయితే ఇశ్రాయేలు దేశమే అవతున్నాం. అవును, నిజమే. వారి సరిహద్దులు, ప్రస్తుతం ఉండే సరిహద్దులు చెడపబడి, అంటే చెరుపబడి, అది తుడుపు పెట్టబడి, వారి సరిహద్దులు ఇంకా విశాలం కాబోతున్నాయి. ఎందుకు కాబోతున్నాయి అని అంటే, వారు విస్తరించబోతున్నారు. అందుకు యెషయా గ్రంథంలో మరొక వచనం మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. 49వ అధ్యాయం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం. ఎన్నో సందర్భాలు మనం చూస్తాం, కానీ మనము అవసరం కొద్ది ఇక్కడ ఈ చిన్న మాట చూసి మనం ముందుకు వెళ్తాం. 19వ వచనం నుంచి మనం చూస్తాం. కొంచెం మాటలు నేను చదువుతాను, దయచేసి వినండి. నివాసులు విస్తరించినందున, నివాసులు విస్తరించారు, అది వారికి ఇరుకుగా ఉంటుంది. 19వ వచనం చివరిలో. తర్వాత 20వ వచనం, ఈ స్థలం మాకు ఇరుకుగా ఉన్నది, విశాలమైన స్థలం మాకిమ్ము. అప్పుడు వారు అనుకుంటున్నారు 21వ వచనం, అదేంటి, నేను సంతానహీనులై ఒంటరినై విడవబడ్డాను కదా, నేను ఒంటరికత్తెనై విడవబడి తిని వీరెక్కడ ఉండేది. 21వ వచనం. అప్పుడు 22వ వచనంలో ప్రభు జవాబిస్తున్నాడు, నేను జనుల తట్టు నా చెయ్యి ఎత్తుచున్నాను, జనముల తట్టు నా ధ్వజం ఎత్తుచున్నాను, వారు నీ కుమారులను రొమ్మునుంచుకొని వచ్చెదరు, నీ కుమార్తెలు వారి భుజం మీద మోయబడెదరు. ఇశ్రాయేలు జనాంగం యొక్క సమకూర్పు. కాబట్టి యెరూషలేమును కట్టువాడు వారి దేశమును విస్తరింపజేసేవాడు. ఎందుకు అది అంటే, ఇశ్రాయేలు జనం విస్తరించబోతున్నారు. ఇప్పుడే మనం చూస్తాం. అయితే ఇంకా ప్రభు రాకడలో, ఆ తర్వాత 1000 ఏళ్ళ పరిపాలనలో, అంటే 7 సంవత్సరాల చివరిలో ప్రభు అయిన క్రీస్తు భూమి మీద ప్రత్యక్షమైనప్పుడు ఆయన పొడిచిన వారైనా చూస్తారు ఇశ్రాయేలు యూదుల జనాంగం. జకర్యా 13వ అధ్యాయంలో కూడా ఆ సందర్భాన్ని 12-13లో చూస్తాం. ఆ దినంలో ఇశ్రాయేలు అందరూ రక్షణ పొందబోతున్నారని అంటే, కనుకనే అట్టి వారికి వారి దేశం సరిపోదు. కాబట్టే ఇక్కడ ప్రభు అయిన దేవుడు ఏం చేస్తున్నాడు, నేను యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. దేనికి వెళుతున్నాను? కొలవడానికి నేను వెళ్తున్నాను. కనుక దాన్ని విస్తరించి వ్యాపింపజేయబోతున్నాను అని ప్రభు అయిన దేవుడు చెప్పడం ఇక్కడ మనకు తేటగా అర్థమవుతుంది అని. అయితే అందుకే ఇందాక ఒక మాట వాడాను నేను, ఇది 1000 years టెంపుల్ అని, లేకపోతే 1000 years ల్యాండ్ ఆఫ్ ఇజ్రాయెల్ అని. ఎందుకంటే ఈ విషయాలకు వచ్చిన మనం 48వ అధ్యాయము యేస్కేలు గ్రంథాన్ని వెళితే, ప్రభువైన దేవుడు తన ప్రవక్త అయిన యేస్కేలుకి విషయాలు పోతేటగా ఆయన చూపించినట్లు మనకు అర్థమవుతుంది. మనకేం చదివితే ఒకసారి అర్థమయ్యేది కాదు, కానీ అయితే పట్టింపుతో మనం చదివి తలస్తే సంగతులు మనం అర్థం చేసుకోగలుగుతాము అని. సరే, ఇప్పుడు ఈ యెరూషలేం ఇశ్రాయేల్ దేశం, తర్వాత యెరూషలేంలో మందిరం, 1000 years టెంపుల్ అని అన్నప్పుడు నేను ఇంకొక వచ్చిన జ్ఞాపకం చేసి తర్వాత తలంపు వెళ్దాం.
దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఆవిడ నెబుకద్నెజరుకు ఒక దర్శనం కలిగింది. ఆ దర్శనాన్ని గురించి దానియేలుకు చెప్పాడు. అక్కడ 34వ వచనంలో మనం చూస్తాం, చేతి సహాయం లేకుండా ఒక రాయి ఆ ప్రతిమ పాదాల మీద పడి దాన్ని ఏం చేసిందట, ఆ తర్వాత దాని భావం చెప్పాడు.